కృష్ణ డివోటీస్ వెల్కమ్ టు రామేశ్వరి స్పిరిచువల్ ఛానల్. ఈరోజు సీతమ్మ తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకుందాం. సీతమ్మ తల్లి జనక మహారాజు యొక్క కూతురు, దశరథ మహారాజు యొక్క పెద్ద కోడలు. మనం సీతమ్మ తల్లి గురించి వినే ఉంటాము. రామయ్య తండ్రి అడవులకు వెళుతుంటే నేను వస్తాను, వచ్చి తీరుతాను అని కూర్చొని ఉంటుంది. కానీ మన రామయ్య గారు వద్దంటారు. ఎందుకంటే అడవులలో ముళ్ళులు ఉంటాయి, అవి ఉంటాయి, క్రూరముగాలు, జంతువులు అవి ఉంటాయి. సీతమ్మ తల్లికి ఏమన్నా అవుతుందేమో అనేసి మన రామచంద్రుడు వద్దంటాడు. అటుగాక పనిష్మెంట్ నాకే, నీకు కాదు, నువ్వు వద్దు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు రాకుమారివి, రానివి అని అంటే మన సీతమ్మ తల్లి ఎంతకు వినదు. కనీసం నీ వెంట వస్తే ప్రాణమైనా వెలుగుతుంది. ఇక్కడ ఎన్ని ఉన్నా నా ప్రాణం అయితే ఉండదు కదా, ప్రాణమే లేనప్పుడు ఎన్ని ఉంటే ఏం లాభం, కాబట్టి నీతోనే వస్తాను అని సీతమ్మ తల్లి అంటుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈరోజు చిన్న చిన్న విషయాలకి గొడవలు పడి విడాకుల వరకు తీసుకుంటున్నారు కదా. అలా కాకుండా పెళ్లి చేసుకునేవారు ఒక్కసారి రామాయణాన్ని చదవాలి. సీతమ్మ తల్లి ఎలా ఉంటుంది, రామయ్య తండ్రి ఎలా ఉంటున్నారు, వారిద్దరూ దాంపత్యం ఎలా ఉంటుంది. అందుకే కదండి భద్రాచలంలో సీతారాముల కళ్యాణం అంత ఘనంగా జరిపిస్తారు. శ్రీరామనవమి రోజు ఎంత గొప్పగా జరిపిస్తారంటే ప్రతి ఒక్కరూ మన సీతారాముల్ని ఆదర్శంగా తీసుకోవాలి. చిన్న చిన్న గొడవలకి విడిపోవాల్సిన అవసరం లేదు. ఓర్పు, బాధ్యత ఈ రెండు ఉంటే ఇద్దరు మంచిగా ఉండొచ్చు. కానీ ఇప్పుడు అవే లేకుండా పోయాయి. మన సీతారాములు ఎంత కలిసిమెలిసి ఉన్నారంటే, రామచంద్రుడిని శూర్పణఖ అనే రాక్షసి వచ్చి ఎన్ని మాయవేషాలు వేసినా నా సీతకు తప్ప నేను ఎవరికి స్థానం ఇవ్వని అని తేల్చి చెప్పేశాడు. మన సీతమ్మ తల్లి రావణాసురుడు ఎంత ఎంత తన దగ్గరికి వచ్చి ఎన్ని వేషాలు వేసినా కానీ సీతమ్మ తల్లి రావణాసురుడి మొహం కూడా చూడదు. కనీసం మధ్యలో గడ్డి పరక పెడుతుంది. గడ్డి పరక చాలా చాలా స్పెషల్. ఎందుకంటే గడ్డి పరికను వినాయకుని పూజలో వాడతారు. గడ్డి పరికను ముట్టుకుంటే పాపాలు కూడా పోతాయని అంటారు. పాపాలు పోతాయో లేదో కానీ నాకు తెలియదు, కానీ పవిత్రతకు ప్రతీక. ఇంకొకటి ఏంటంటే గడ్డి పరికని కొంచెం చులకనగా కూడా చూస్తారు. అంటే గడ్డి పరిక లాంటి వాడివి అంటే మనుషుని కన్నా హీనంగా అంత దిగజారి ప్రవర్తిస్తున్నామని అట్లా కూడా వాడతారు. గడ్డి పరికని చాలా చాలా రకాలుగా వాడుతుంటారు. అంత తేల్చి చెప్పేసింది మన సీతమ్మ తల్లి. నువ్వు ఎన్ని వేషాలు వేసినా, ఎంత మాయ చేసినా నాకు రామచంద్రుడే తప్ప వేరే ఎవ్వరూ అవసరం లేదు అని మన సీతమ్మ తల్లి అక్కడ తేల్చి చెప్పేస్తుంది. ఇక్కడ దాంపత్యం అంటే ఏమిటో, భార్యాభర్తల యొక్క అనుబంధం ఏమిటో మనకు తెలిసిపోతుంది. సీతమ్మ తల్లి రామచంద్రుడే వచ్చి తీసుకోవాలని చూస్తుంది తప్ప తను వేరే రకంగా. హనుమంతుడు కూడా వచ్చి చెప్తాడు, అమ్మ నేను తీసుకొస్తాను రండమ్మా అంటే, లేదు హనుమ, రామచంద్రుడే వచ్చి రావణాసురుని చంపి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి, అప్పుడే ఆయనకు మర్యాద అని ఇక్కడ చెప్తూ ఉంటారు. ఎంత గొప్పగా చెప్పారు కదా అంటారు. రామచంద్రుడు ఎందుకు అగ్ని పరీక్ష చేయించాడు అని. సీతమ్మ తల్లి అగ్ని పరీక్ష చేయకపోతే తన యొక్క ఆత్మాభిమానం లోకానికి ఎలా తెలిసేది? ఈరోజు మనం సీతమ్మ కూడా కాదు, సీతమ్మ తల్లి అని అంటున్నాం. ఎందుకంటే ఆమె పాతివ్రత్యం అంత గొప్పది. ఆమె పతివ్రతకు శ్రీకారం, అంత గొప్ప స్త్రీ. అందుకే మన రామచంద్రుడు అగ్ని పరీక్ష పెట్టాడు. ఎందుకంటే లోకం ఎలా ఉంటుందంటే, ఎవరో పరాయి వాళ్ళ దగ్గర ఉండి అన్ని రోజులు వచ్చిందంటే వేరే వాళ్ళు ఎలా చూస్తారు. ఎందుకంటే మన రామచంద్రుడు రాజు యొక్క ప్రజలు సరిగా ఉండాలంటే ముందు రాజు సరిగా ఉండాలి. కాబట్టి రామచంద్రుడు అగ్ని పరీక్ష పెడతాడు. అందుకే మనం వేరేలాగా తీసుకోవద్దు. సీతమ్మ తల్లిని ఎందుకు అగ్ని పరీక్ష పెట్టాడు, సీతమ్మ తల్లి గర్భంతో ఉన్నప్పుడు ఎందుకు అవమానించాడు అని ఇవన్నీ మనం క్వశ్చన్ చేయకూడదు. వాళ్ళు ఏది చేసినా కరెక్టే ఉంటుంది. అక్కడ సీతమ్మనే ప్రశ్నించలేదు, నన్ను అడవులకు ఎందుకు తీసుకెళ్లారు అది ఇది అని. సీతమ్మ తల్లి అలా ప్రశ్నించుంటే లవకుశలకి రామాయణం గురించి వారి మధ్య ఉన్న రామచంద్రుడు ఇంకా సీతమ్మ తల్లి ఉన్న మధ్య ఆ బాంధవ్యాన్ని చెప్పి ఉండేది కాదు కదా. సో అక్కడ సీతమ్మ తల్లికి ఎలాంటి డౌట్స్ అవన్నీ క్వశ్చన్స్ లేవు. కానీ మన వాళ్ళు ఏంటంటే, మన వాళ్ళు కావాలని క్వశ్చన్స్ చేస్తుంటారు. అలా వాళ్ళకే లేని బాధ మనకెందుకు చెప్పండి. వాళ్ళు సాక్షాత్తు లక్ష్మీనారాయణులు, వాళ్ళు ఏది చేసినా కరెక్టే ఉంటుంది. కాబట్టి ఎందుకు ఇలా చేశాడు రాముడు, అగ్ని పరీక్ష ఎందుకు పెట్టాడు, ఎందుకు అవమానించాడు, ఇవన్నీ అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా మాంసం తిన్నాడు అని దాని విషయానికి వస్తే, మాంసం ఎక్కడ తిన్నాడని ఎక్కడా లేదు. కొన్ని పదార్థాలు ఉంటాయి, కొన్ని చూడడానికి అలా. ఉదాహరణకి మిల్ మేకర్ తీసుకుందాం. అది చూడడానికి ఎలా ఉంటుంది, చికెన్ లాగానే ఉంటుంది. నాకు తెలిసి చికెను అండ్ మటన్ లాగానే ఉంటుంది, కానీ దాని పేరు మిల్ మేకర్ అండ్ అది వెజిటేరియన్. అండ్ రాముడు మాంసం తిన్నాడని ఏ శాస్త్రాలలో చెప్పలేదు. మనం కల్పించుకున్నామో లేదో తెలియదు, కానీ శాస్త్రాలలో అయితే ఎక్కడా లేదు. కొన్ని కందమూలాలు ఉంటాయంట, అప్పట్లో కొన్ని కందమూలాలు ఉంటాయంట, వాటిని మాంసాహారం లాగా
క్రియేట్ చేశారంట. సో మా గురువు చెప్పింది ఒకటే, వాటిని కందమూలాలు లేదంటే మాంసము అని పిలుస్తారంట, కానీ అదైతే నాన్ వెజ్ కాదంట, ఓన్లీ శాకాహారం అంట. ఇలా కొన్ని డౌట్స్ ఇంకొకటి ఏంటంటే, వాలిని చెట్టు చాటు నుంచి చంపేశాడు. వాలి ఏమన్నా మనిషా? మా వాలి వానరం, అంటే కోతి. మనం జంతువులని ఎక్కడెక్కడి నుంచో చంపేస్తుంటాం. ఉదాహరణకు వల వేసి పిట్టల్ని మనం చంపేయచ్చు, మనం లేపేయచ్చు, మనం మాత్రం అన్నిటిని చంపేయచ్చు. అక్కడ రామచంద్రుడు దేవునికి ఏమైనా రూల్స్ ఉంటాయా? అటుగాక రామచంద్రుడు అయోధ్యకు రాజు. అయోధ్య అంటే భూమండలం మొత్తం అయోధ్యనే కాబట్టి ఆయన రాజు. ప్రజలను ఎక్కడున్నా రక్షించి తీరాల్సిందే. సుగ్రీవుని ఎంత హింసించాడండి వాలి. చాలా తమ్ముడు భార్యని చెరబడ్డాడు. ఋషముఖ పర్వతం ఎక్కలేడు కాబట్టి అక్కడికి వచ్చి వాళ్ళని సుగ్రీవుని చంపలేదు. కానీ వాలి పరమ దుర్మార్గుడు. చివరికి ఆయనే ఒప్పుకొని ఆయన తప్పులన్నీ అంగదుడిని యువరాజుగా చేయించు రామా అని అంటాడు. అక్కడ వారికి బాధ లేదు, వాళ్ళ తారకి ఏం బాధ లేదు. ఇక్కడ మనకు వచ్చింది బాధ. చెట్టు చాటునే ఎందుకు చంపేశాడు అని డౌట్స్, ఇంకా మాంసం ఎందుకు తిన్నాడు, ఇంకా శంభుకుని ఎందుకు చంపాడు, ఇలాంటివన్నీ రామచంద్రుడి మీద రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటికి ప్రతి ఒక్క దానికి ఆన్సర్ ఉంది. మనం ఆన్సర్స్ చూసుకోవాలి, కానీ మనకు నోటికి వచ్చింది ఏది పడితే అది మనం మాట్లాడకూడదు. కాబట్టి మీరు ఒకసారి పురాణాలు చదవండి, రామాయణం చదవండి. రాముడైతే మాంసం తినలేదు. మీరు ఒకసారి మళ్ళీ పరిశీలన చేసుకోవచ్చు. అవి కేవలం కల్పితాలే. కాబట్టి కందమూలల్లాగా ఉండేవి రాముడు తిన్నాడు, కానీ వాళ్ళు మాంసం ఎక్కడా తినలేదు. కొన్ని దాంట్లలో కూడా చూపిస్తారు వాళ్ళు కంద దుంపలనే వండుకొని తింటున్నట్టు. సో నేను అది కూడా చూసేశాను. రాముడు అయితే మాంసం తినలేదు. మా గురువు గారు అయితే రాముడు మాంసం తినలేదని చెప్పేశారు. గురువులు చెప్పింది మనం ఆచరించాలి. మనకి ఇష్టం వచ్చినట్టు మనం క్రియేట్ చేసుకొని రాముడు మాంసం తిన్నాడు అని అనకూడదు. ఇంకా వాళ్ళని కూడా చెట్టు చాటు నుండి చంపకూడదు అని అనకూడదు. రామచంద్రుడు సాక్షాత్తు దేవుడు కాబట్టి రాముడు అంటేనే ధర్మం. వారికి ఏం చేస్తున్నా ధర్మం కదండి. వారిని మనం అనుమానించడానికి ఏముందండి? ఆకాశం మీద ఉమ్మేస్తే ఎవరి మీద పడుతుంది? మన మీదకే వచ్చి పడుతుంది. మరి దేవుడి మీద నిందలేస్తే ఏమవుతుంది? మనకే రివర్స్ అవుతుంది. అలాగే కప్ప బెకబెక అంటుంది వర్షాకాలంలో. ఎప్పటి వరకు అంటుంది? పాము వచ్చి వెనక నుంచి బుస్ అని పట్టుకునే వరకు అలాగే బ్యా 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 అని అరుస్తుంది. కానీ చివరికి ఏమవుతుంది? పాము చేతిలో చచ్చిపోతుంది. అలాగే కొందరు మాటలు కూడా అంతే. వీళ్ళని అందరినీ రామచంద్రుడు పనిష్మెంట్ ఇవ్వడం ఒక్క నిమిషం కాదు. మన రామచంద్రుడి గురించి, శక్తి గురించి మనకు తెలిసిందే. కాబట్టి ఇవన్నీ క్వశ్చన్లకి ఆన్సరు ఈరోజు దొరికింది. నేను ఇంకా క్లారిటీగా తెలుసుకోవాలి. హరే కృష్ణ.